నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ హోంమంత్రి అనిత ఆగ్రహం. అధికారం కోల్పోయిన నెల రోజులకే జగన్ మైండ్ పనిచేయట్లేదని ఎద్దేవా. రంపచోడవరం ఏజెన్సీ వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న వాగులు. నీట మునిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయం. వరద బాధితులను పరామర్శించిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి. ముంపు బాధితులు ఆందోళన చెందవద్దంటూ భరోసా. నందలూరులో వైభవంగా సౌమ్యనాథ స్వామి కళ్యాణం. ఆలయ మర్యాదలతో శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజలు. అసత్య ప్రచారాలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. నిత్యం ప్రభుత్వంపై బురద జల్లడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 4 రాజకీయ హత్యలు జరిగాయని, వీటిలో 3 టీడీపీ కార్యకర్తలు చనిపోయారని, 36 రాజకీయ హత్యలు జరిగినట్టు జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయిన నెల రోజులకే ఆయన మైండ్ పనిచేయట్లేదని అనిత ప్రశ్నించారు. ఒక విష సంస్కృతి క్రియేట్ చేయడానికి, ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి 11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 2019 నుంచి 24 వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసులను సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి, ప్రజల మీద హత్యలు చేసి, ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అన్న ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి. ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న మీటింగ్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కు పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుండిపోవాలని కలలకు అంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లటానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమీ జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా.
జరిగిన ఏమైనా ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా, నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు, ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు? మరి ఇంత డెలిబరేట్గా ఒక శవాన్ని పలకరించడానికి వెళ్ళి, ఒక హత్య జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు. ఎలిగేట్ చేసేటప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి అని ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు నువ్వు ఎందుకు ఆధారాలు చూపించాలి? మర్డర్స్ జరిగినవి 4. ఆ 4లో 3 చనిపోయింది టీడీపీ వాళ్ళు. ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకుని 36 హత్యలు, పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నిజంగా భుజాన్ని వేసుకొని, నీ కార్యకర్తని నువ్వు భుజాన్ని వేసుకొని ఆ రోజు వచ్చేసి శాంతి భద్రతల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, ఆటవిక పరిపాలన సాగుతుందని నీ నోట్ నుంచి అలాంటి మాటలు వస్తుంటే, అలవాటుగా వచ్చేస్తుంటే అలాంటి మాటలు నిజంగా నవ్వొస్తుంది. గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు ఎవరైనా చేసినా వాళ్ళు శిక్షకు అర్హులు. కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వ్యాప్తంగా గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. దేవీపట్నం మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోదావరి వరదకు పూర్తిగా మునిగిపోయింది. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండడంతో పాపికొండలు టూరిజం బోట్లను సైతం అధికారులు నిలిపివేశారు. రంపచోడవరం మండలం పందిరిమామిడి, బందపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుండి వరద ప్రవహిస్తోంది. రాజబొమ్మంగి మండలంలో నెల్లిమెట్ల, లబ్బర్తి, వట్టిగడ్డ, ఎర్రంపాడు, లబ్బర్తి, అనంతగిరి గ్రామాల మధ్య రోడ్లపై వాగులు పొంగిపోవడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామ సమీపంలోని రహదారిపై వరద ప్రవహిస్తున్న కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. మారేడుమిల్లి మండలం బొడ్లంగా గ్రామ సమీపంలో ఉన్న పెళ్లిరేవు, కొండవాగు, సీతపల్లివాగు ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ఉధృతి పెరిగి బాగా పెరగడం జరిగింది. దాని నిమిత్తం దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది. కాబట్టి భక్తులు, యాత్రికులు కూడా సదరు విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరఫున నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్ళదని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ గండిపోచమ్మ గుడి దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గురు పౌర్ణమి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కొత్తపేటలోని లక్ష్మీ గణపతి దత్తసాయి ఆలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బాబాకు ఉదయం కాగడ హారతి, అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పణ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దాతలు మంతిన రంగరాజు, వాసు తదితరులు స్వామికి పూజలు చేశారు. వేద పండితులు సన్నిధిరాజు చలపతిరావు పూజలు చేయించారు. ఉండి వెంకట సహస్ర కోలాట ప్రజామండలి కోలాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నసమారాధన కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులను ఆలయ కమిటీ ప్రతినిధులు జ్ఞాపికలిచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దింటి బాబు, పోలుబోతు రాము, సబ్బరపు ప్రదీప్, నవుడు సురేష్, యాలం శ్రీనివాస్, తక్కెళ్ల నరేష్, కునుకు శ్రీను, గులిపల్లి సూర్యనారాయణ, బొబ్బర శ్రీను, కెల్లా శేషు పాల్గొన్నారు. ఈ గ్రామంలో కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దత్తసాయి స్వామి వారి ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవాల్లో ఈరోజు ఉదయం 5:15 కాగడ హారతి, 6:45 నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, అలాగే లక్ష్మీ అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం, తదుపరి 10:45 మూలమంత్ర హోమములు, అనంతరం చతుర్వేద స్వస్తి దర్బారు సేవ, ఈ యొక్క కార్యక్రమాలు పరిసమాప్తమై దాతల సహకారంతో, అలాగే మన గురు పౌర్ణమికి ప్రతి సంవత్సరం మన వెలుగురు గ్రామ కాపస్తులు శ్రీ ముదునూరి రంగరాజు గారు దంపతులు, వారి కుమారులైన శ్రీనివాసరాజు గారు, శివప్రసాద్ రాజు గారు ప్రతి సంవత్సరం అన్న సమారాధనకు హితోధికంగా ధన సహకారాన్ని అందిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం మన పతివాడ అప్పారావు గారు, డబీనా దంపతులు, అలాగే మన బొబ్బర శ్రీనివాసు, లక్ష్మీ దంపతులు వీరు కూడా నిన్న ఈరోజు జరిగే కార్యక్రమాలకు హితోదకమైన ఆర్థిక సహకారాన్ని అందించి బ్రహ్మాండమైన అతి పవిత్రమైన ఈ గురు పౌర్ణమి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు సాయంత్రం 5 గంటలకు స్వామివారి విష్ణు సహస్ర పారాయణ, అలాగే 7 గంటలకు పల్లకీ ఉత్సవం, రాత్రి 8:45 సేజ హారతి ప్రసాద వితరణ,
గురు పౌర్ణమి మహోత్సవాల పరిసమాప్త కార్యక్రమం ఈ రోజుతో పరిపూర్ణమవుతుంది. కూటమి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విలీన మండలాల్లో వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో విలీన ముంపు మండలాల్లో కూటమి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ పర్యటిస్తూ అక్కడి ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత 5 రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్న వీళ్లను మండల ప్రజలతో వారి వద్దకు వెళ్లి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన అధికారులను ఆదేశించి బరకాలను అందజేయాలని సూచించారు. మరోవైపు వీరందరికీ భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఒకవైపు వర్షం కురుస్తున్నా ఎమ్మెల్యే శిరీషాదేవి ముందుకు నడుస్తూ అక్కడ ఉన్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ దేశాలు ఉపయోగించని ఈవీఎంలను నిషేధించాలని, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించే బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఉపయోగించాలని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త సంగటి మనోహర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కడపలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంల వల్ల అనేక అపోహలు, అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. పారదర్శకత, భద్రత, సురక్షితం కాని ఈవీఎంలను ప్రపంచ దేశాలు సైతం ఉపయోగించడం లేదని అన్నారు. ఈవీఎంలను వెంటనే నిషేధించి ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఈవీఎం వ్యతిరేక జాతీయోద్యమాన్ని సాగిస్తున్నామని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరపడం వల్ల భారత ప్రజాస్వామ్యానికి తీరని అన్యాయం ఏర్పడుతుంది, తీరని ప్రమాదం కూడా ఏర్పడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల కాడి నుంచి ఇక ఈవీఎంల వ్యవస్థ పైన వచ్చేసి ప్రజలకు, దేశ ప్రజలకు, మెజారిటీ ప్రజలకు అనేక అనుమానాలు, అపోహలు కలుగుతూ వస్తున్నటువంటి మాట వాస్తవం. నాటి ఏదైతే సౌత్ ఇండియాలో నాన్ రూల్డ్ బీజేపీ స్టేట్ను చూస్ చేసుకొని ఈ యొక్క ఈవీఎంల అవకతవకలకు పాల్పడే విధంగా అప్పటి పెద్దలు దీనిని ఒక రూపకల్పన చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి అనేక ఎన్నికలు దేశంలో వచ్చేసి అనేక రకాల ఎన్నికల, ఉప ఎన్నికలు కావచ్చు, శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, వీటిల్లో వచ్చేసి మెజారిటీగా వారు అనుకున్నటువంటి రాష్ట్రాలలో, వారు అనుకున్నటువంటి స్థానాలలో వాళ్ళు అనుకున్న విధంగా ఈ యొక్క ఎన్నికల ప్రహసనాన్ని, ఎన్నికల క్రతువును నిర్వహిస్తూ పోతూ వచ్చిన పరిస్థితి. సో ఇవాళ దేశం, ప్రపంచమంతా కూడా భారత్లో జరిగినటువంటి ఎన్నికలపైన ఒక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. భారత్లో ఈ యొక్క ఈవీఎంలు ఎందుకు హ్యాక్ చేయొచ్చు, ఎందుకు ట్యాంపర్ చేయొచ్చు అన్నటువంటి అంశాలన్నిటిపైన కూడా నిపుణులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్, వారు ప్రతి క్షణము, ప్రతి సందర్భంలో హెచ్చరిస్తున్నారు భారతదేశాన్ని. అయ్యా, భారతదేశము సురక్షితం కాదు ఈవీఎంలతో ఎన్నికలు జరిపేదానికి అని పదే పదే చెబుతూ వస్తూ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా బాధ్యత కలిగినటువంటి భారత పౌరులు ఎవరైతే ఉన్నామో, పౌరులు సహా, రాజకీయ పార్టీలు సహా, పాలక వర్గాలు సహా, లేదంటే గనక రాజకీయ పార్టీలు సహా ఏ ఒక్కరు కూడా వీటిపైన ఏమి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం కానీ, స్పష్టమైనటువంటి వైఖరిని కానీ తీసుకున్నటువంటి దాఖలాలు, చరిత్ర లేదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. సో ఇది ఎవరికి రా నష్టం అంటే, ముళ్ళొచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా ఆకుకే నష్టం. ఆకు లాంటి వాళ్ళు ఎవరు అంటే కనుక అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలు, ఇతర అణగారిన వర్గాలకే ఈవీఎంల వ్యవస్థతోటి నష్టం. ఈ వ్యవస్థ కొనసాగినంత కాలము ఈ వర్గాలు రాజ్యాధికారం అసలుకు దరిదాపు లేకుండా రాని అని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటి వ్యవస్థ ఇక ఈవీఎంల వ్యవస్థ. అదేవిధంగా రాబోయే రోజుల్లో పెను ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది ఈ వ్యవస్థతోటి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.